నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలన్న మెదక్ జిల్లా కలెక్టర్. కౌడిపల్లి మండలం తుడికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిమా సింగ్. అట్టహాసంగా ముగిసిన మల్లారెడ్డి కల్పన కప్ టోర్నమెంట్. 66 క్రికెట్ జట్లు తలపడగా ట్రోఫీని కైవసం చేసుకున్న పీర్జాదిగూడ జట్టు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్న గజ్వేల్ బీజేపీ నాయకులు. గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు. 26,50,000 విలువైన 76 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 26,50,000 విలువైన 76 గ్రాముల కొకైన్ మరియు 200 గ్రాముల ఓజీ కుష్ను స్వాధీనం చేసుకుని ముగ్గురును అరెస్ట్ చేశారు పోలీసులు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. సుమారు 26,50,000 విలువ చేసే 76 గ్రాముల కొకైన్ మరియు 200 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఓ రహస్య సమాచారం మేరకు డిటిఎఫ్ మేడ్చల్ జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుచిత్ర సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ వెహికల్లో 6 రిఫిల్ ప్యాకెట్లు, టాబ్లెట్లు, 200 గ్రాముల ఓజీ కుష్ హైబ్రిడ్ గాంజా లభ్యమైంది. ఆ సరుకును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు ఇంజోత్ సింగ్ నాంగ్పల్ వ్యక్తి కొకైని ముంబైలోని అబ్దాజు అనే నిగ్రో వ్యక్తి ద్వారా మరియు ఓజీ కుష్ ను పాటాయే అనే 2 వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నగరంలో అవసరమైన వారికి అమ్మే ప్రయత్నం చేస్తుంటారని నిర్ధారణ చేసుకుని మాదక ద్రవ్యాలను, బైక్ ను, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత 8 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పండుగ నేటితో అట్టహాసంగా ముగిసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీమణి కల్పనల 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ మల్లారెడ్డి కల్పన కప్లో టోర్నమెంట్ మొత్తం 66 జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో పీర్జాదిగూడ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీని కైవసం చేసుకుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని చౌదరిగూడలో సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసింది మల్లారెడ్డి కల్పన కప్ క్రికెట్ టోర్నమెంట్. 66 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ క్రీడా సంబరంలో విజేతగా నిలిచిన పీర్జాదిగూడ జట్టు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. గత 8 రోజులుగా కొనసాగుతున్న క్రికెట్ పండుగ నేటితో అట్టహాసంగా ముగిసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సతీమణి కల్పన 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మల్లారెడ్డి కల్పన కప్ టోర్నమెంట్ లో మొత్తం 66 జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ లో పీర్జాదిగూడ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నర్ గా గట్కేసర్ జట్టు కైవసం చేసుకుంది. విజేతలకు మొదటి బహుమతిగా 1,11,111కు, రన్నర్ అప్ కు 55,555 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సామల సందీప్ రెడ్డి మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికే ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ టోర్నీని విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులకు, వాలంటీర్లకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో పోచారం వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఎవరు గెలిచినా మనోళ్ళే పోటీగా ఉండుర్రి. మంచి ప్రైజ్ బాన్ ఉన్నది. వీళ్ళకి 1,00,000, వీళ్ళకి 50,000. ఎవరికి వాళ్ళకి గెలిచిన వాళ్ళకి 1,00,000, రన్నర్కు 55 లక్ష, విన్నర్కు 1,11,000. మంచిగా పట్టుకుని ఇంకేమైనా యూత్ కంతా ఎంకరేజ్మెంట్ ఇంత కొట్లాట లేకుండా జరిగింది. చాలా మంచిగా జరిగింది. ముందు కూడా ఇంకా జరుగుతాయి. మళ్ళీ కబడ్డీ పోటీ కూడా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో. మంచిగా యూత్ కోసం అన్ని పోటీలు పెడతాం. బాగా కష్టపడి గెలవాలనుకుంటున్నాం. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఒకసారి
అందరికీ నమస్కారం. గత 8 రోజుల నుంచి మన సామగుర మల్లారెడ్డి కల్పన గారి 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా మనం పోచారం వెంకటాద్రి టౌన్షిప్లో సిసి క్రికెట్ గ్రౌండ్లో మనం టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. గత 10 తారీఖు నుంచి ఈరోజు 15 తారీఖు ఫైనల్ పెట్టాము. దగ్గర 66 టీములు మనకు ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే మనం అంత టీం మన యూత్ కూడా నాకు ఎంతో సహకరించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ అంత పెద్దలు, అలాగే యూత్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇలాగే మన ముఖ్య అతిథిగా మన సామగుర మల్లారెడ్డి గారు ఇలా వచ్చి ప్రైజెస్ ఇచ్చడం జరిగినది. అలాగే చాలా ఇంకా ఎన్నో చేస్తాను మన పోచారం 8వ వార్డుకి. ఇంకో నా మైండ్లో ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి, అవన్నీ నేను చేస్తాను. అందరూ నాకు ఇంత సహకరించినందుకు అందరికీ చాలా 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 నేను రుణపడి ఉంటాను. నేను ఏ జన్మలో ఏం చేశానో కానీ మా మమ్మీ డాడీకి నేను పుట్టడం జరిగింది. వాళ్ళ హెల్ప్తోనే నేను ఇంత సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మీ అందరు సపోర్టింగ్ ఉంటే మన పోచారం వార్డ్ అనేది మంచిగా డెవలప్ చేసుకుందాం. ఏం సమస్యలు ఉన్నా నేను ముందు ఉంటాను, మీకు మంచిగా చూసుకుంటానని చెప్పి నేను అని కోరుకుంటున్నాను. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,11,111 రూపాయలు. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 55,555 రూపాయలు. అలాగే ఇంకా డిఫరెంట్గా వాళ్ళకు మ్యాచ్ చేయడం జరిగినది. చాలా అందరికీ డైలీ ఫుడ్ పెట్టడం జరిగింది. అందరికి ఆర్గనైజర్కి ఎన్ని రోజులు జరిగినాయి అన్నయ్య? ఎన్ని రోజులు జరిగినాయి? 8 రోజులు 8 డేస్ జరిగినది. ఎన్ని టీములు పాల్గొన్నాయి? 66 టీములు పాల్గొన్నాయి. మొత్తము ఖర్చు అనేది మనం చెప్పకూడదు, చాలానే అయింది. ఆ ఖర్చు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్లేయర్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిన అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడారు చాలా మంది క్యాప్టెన్స్ అయిన అందరూ. గెలిచిన టీం పేరు చెప్పండి. గెలిచిన టీం వచ్చేసి విజయాద్ కూడా అమర్ క్యాప్టెన్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చినది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి గట్కేశ్వర్ ప్రకాష్ అన్న వాళ్ళకి వచ్చేది. అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్టింగ్ చేశారు. అసలు ఇన్ని యూత్లో మనము చేయడం అంటే అది చాలా కష్టమే. కానీ మా ఆర్గనైజర్స్, మా టీం అయినా సరే చాలామంది ఇంకా టీం మెంబర్స్, క్యాప్టెన్స్ కూడా, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నది సక్సెస్ కావాలి, సార్ది కప్ ఖరాబ్ కావద్దని చెప్పి అందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు. అలాగే మా మీడియా మిత్రులు, అన్నలు, అక్కలు, అబ్బా. భూములకు సంబంధించిన వివాదాలను తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలో వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని భూముల రీసర్వేపై గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూములకు సంబంధించిన వివాదాలు తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమంలో రైతులు తప్పనిసరిగా పాల్గొని తమ భూ సమస్యలను రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, సరిహద్దు వివాదాలు తగ్గించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంగళవారం నాగలింగగిద్ద మండలంలోని వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని భూముల రీసర్వేపై గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి వ్యవసాయ భూముల రీసర్వే నిర్వహించి భూముల ఖచ్చితమైన హద్దులను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములపై ఉన్న అనేక వివాదాలు తగ్గి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. భూముల కొలతలు సరిగ్గా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూ రీసర్వే చేయించుకుంటే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ నాయక్, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వల్లూరు గ్రామం నాగలిగిద్ద మండలంలో రీసర్వేకి సంబంధించిన గ్రామ సభ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. మనము జిల్లాలో 17 విలేజెస్లో రీసర్వే కార్యక్రమం అనేది టేకప్ చేస్తున్నాము. దాంట్లో వల్లూరు గ్రామం ఉంది. ఇక్కడ ముందు నుంచి విలేజ్ నక్షా అనేది లేదు కాబట్టి ఇక్కడ మనము రోవర్స్ ద్వారా సర్వే కంప్లీట్గా కండక్ట్ చేసి విలేజ్ నక్షాతో పాటు భూదార్ పార్సల్స్ చేసి వాళ్ళ భూదార్ ఐడి అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు గ్రామంలో అలానే ఊర్లో ఉన్న సమస్యలు,
తాగునీటి సమస్య ఏమైనా ఉందా, అలానే ఇంద్రమ్మ ఇల్లు ప్రోగ్రెస్ అనేది కూడా చూడటం జరిగింది. మనకి వచ్చే నెలలో ఏవైతే సర్వే చేస్తామో దాంట్లో అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా డిస్పోజ్ చేసి అవి మన రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కోసం మనం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళు మీరు ఏమి దున్నుతున్నారు, దీంతో పాటు మీ సంతకము, చుట్టుపక్కల ఉన్న సర్వే నంబర్ వాళ్ళ సంతకాలు, పంచనామా ఇవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎంత భూమి మీరు దున్నుతూ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మ్యాప్ కూడా రెడీ చేసి, ఈ లిస్ట్ మొత్తం రెడీ చేసి మేము ఈ గ్రామ పంచాయత్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే మాది కొలిసేటప్పుడు కరెక్ట్గా కొలవలేదు, మేము ఈ చెట్టు వరకు చూపిస్తే ఇంకా దగ్గరికి తీసుకున్నారు, సో తక్కువ వచ్చింది మాది, ఇట్లాంటివి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవి కూడా మీరు చెప్తే అవి కరెక్ట్ చేసి మనం ఫైనల్ నక్ష అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ నక్ష రిజల్ట్ తీసుకొని మనం రెవెన్యూ రికార్డులు కూడా మీకు ఉన్న పాస్బుక్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు అనేవి కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఎవరైతే జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడే సబ్ డివిజన్ చేయించుకుంటే మీరు ఫ్యూచర్లో అవి అమ్మటానికి వెళ్ళినా కూడా మీ భూధార ఏదైతే ఉంటుందో మీ పార్సల్ ల్యాండే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఒకే సర్వే నంబర్లో అందరికీ ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరిది ఎటువైపు ఉంది అనేది అప్పుడప్పుడు కరెక్ట్గా చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ సర్వే చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక్కొక్కరు పార్సల్, ఎవరి పార్సల్ వాళ్ళకి భూధార ఐడి అనేది వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఏమీ గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మీరు కరెక్ట్గా మీ బౌండరీ ఎక్కడ వరకు ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఇంటికి ఎట్లయితే కాంపౌండ్ వాల్ లాంటివి పెట్టుకుంటామో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ఉంది అని క్లారిటీ ఉంటుందో, అట్లే మన వ్యవసాయ భూమికి కూడా భూధార ఉంటే మీకు శాటిలైట్ ఇమేజరీతో పాటు ఆ మ్యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ చేసే సర్వేలో మీరందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాము. మీ సహకారం అవసరం మాకందరికీ కూడా. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సర్వే టీం మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారు కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఇందాక అడిగినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కడుతున్నారో మీరు తొందరగా కట్టి మిగతా బిల్లులు కూడా ఇప్పించుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా ఇంకా గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు పంపించండి. ఒక 4-5 శాంక్షన్స్ ఏవైతే కావాలంటున్నారో అది కూడా ఇప్పిస్తాము. అండ్ ఈజీఎస్లో ఏవైతే మీకు ఉపాధి హామీలో బిల్లులు రాలేదన్నారో ఎంపీడీ గారు మీకు చూసి ఆ 20-30 మందిది ఎవరిదైతే పోయిన సీజన్లో రాలేదన్నారో అది కూడా ఎంపీడీ గారు మీకు చెక్ చేసి చెప్తారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ గారు ఏమేమి చర్యలు తీసుకున్నారో తెలియజేశారు. నా విన్నపం ఏమంటే సర్పంచ్ గారు అలానే మీరందరూ కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయ్యేది ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న ఓపెన్ వెల్లు, బోర్వెల్లు కూడా రెడీ చేసి పెట్టుకోండి. మిషన్ భగీరథ నీళ్ళు మీకు ఎనివే అందిస్తాను, కానీ వేరే సోర్స్ అనేది కూడా మీరు చూసి పెట్టుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా ఎంపీడీఓ ఆఫీస్లో మీరు సంప్రదించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామసభకి అటెండ్ అయిన కలెక్టర్ మేడంకి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి అండ్ మండల్ ఆఫీషియల్స్కి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఉన్న అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ మన ఏడీ సర్వే గారు చెప్పిన దాంతో మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది మనకి అసలు భూ సర్వే అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ సర్వే చేసుకుంటున్నాం. మనకు వచ్చి మీకు చాలాసార్లు కంప్లైంట్ తీసుకొని వస్తారు, సబ్ కలెక్టర్ ఆఫీస్కి. సర్వే పెట్టి 6 నెలలు అయింది, ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వేయర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్లో మనకి కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46-46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీరా అమ్మడానికి వెళ్ళినప్పుడు, పౌతీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డుకి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ రీసర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం.
కానీ మనం కొత్త మార్పు కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్లో 50 ఎకరాలు ఉంది, ఒకటే వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1/2 ఎకరమో 1 గుంట, ఇదంతా భూమిలు అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి యొక్క దున్నుతున్న భూమి ఎక్కడ కూడా చూపించడం జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దుల డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు. అట్లనే మీ భూమిని చేరాలంటే కూడా మీ భూమి మేము ఇచ్చే వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పెడితే సీదా మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. అంటే ఇంత ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా మన గ్రామం దీనికి ఎందుకు అవ్వడమే మన లక్కీ. సో అందరూ కూడా దయచేసి అది అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. మీకు వెళ్తుంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది, మనకు కొన్ని ఇంకా ఉన్న డౌట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వే టీమ్ ని అడగండి, తహసీల్దార్ టీమ్ ని అడగండి, మా ఆఫీస్కి వచ్చి అడగండి. కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ప్రాతకాల సమయంలో స్వయంభు వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితో 49వ వార్షికోత్సవ వేడుకలు ముగించినట్లు తెలిపారు. వచ్చే 50వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శివాలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను సన్మానించారు. 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి అన్న ప్రసాదాన్ని అందజేశారు. 3 రోజుల పాటు భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈరోజు బస్వాపూర్లోని బస్వాపూర్ క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సీత మల్లికార్జున స్వామి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు రథోత్సవంతో కార్యక్రమం పూర్తయింది. వచ్చేసారి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా కలిసి శ్రీ సదానంద మఠాధీశ్వరులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి గారితో కలిసి ఆలోచన చేసి వచ్చే ఏప్రిల్ 2027లో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించారు. ముందు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా అప్పుడు కూడా మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు విశేషమైనటువంటి కళ్యాణం అంటే సిద్ధి బుద్ధి సహిత వినాయక స్వామి, తర్వాత వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సీతారామచంద్రుడు, తర్వాత శ్రీ భ్రమరాంబ సీత మల్లికార్జున స్వామి, ఈ 4 కళ్యాణాలు ఒకే వేదిక పైన ఒకేసారి జరుగుతాయి. దీంట్లో 1116 మంది కూర్చోవాలని చెప్పి, కనీసంగా కూర్చోవాలని చెప్పి స్వామివారి సంకల్పం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరం కూడా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున దాన్ని జయప్రదం చేయడానికి మేము ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాము. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి 1116 కిలోల తేనెతో అభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు. వీటన్ని దృష్టిలో ఉంచుకొని తొందరలో ఆ తేదీలు అవన్నీ కూడా కార్యనిర్వాహకులందరూ కూడా కలిసి కమిటీ అంతా కలిసి నిర్ణయించి ఆ తేదీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనాలనుకునే వ్యక్తులందరూ కూడా ముందే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కళ్యాణంలో కూర్చోవడానికి ఎలాంటి నియమాలు కూడా లేవు, ఎవరి దగ్గర ఎలాంటి రుసుము అనేది లేదు. నియమాలు కేవలం ఒకటే, ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే కళ్యాణంలో కూర్చోవాల్సి ఉంటుంది. పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి కావని వాళ్ళు కూడా కూర్చోవడానికి అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తొందరలోనే అందరికీ తెలియజేయడం జరుగుతాయి. శ్రీ బ్రహ్మాంబ శ్రీ మల్లికార్జున స్వామి దేవతార్థం. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను చర్యలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో వందే మాతర గేయాన్ని ఆలపిస్తుంటే ఎంఐఎం సభ్యులు వందే మాతరాన్ని అవమానిస్తూ వాకౌట్ చేయడం భారత మాతని అవమానించటమే అన్నారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను చర్యలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో భారతమాతకు వందనాలు చెబుతూ అసెంబ్లీలో వందే మాతర గేయాన్ని ఆలపిస్తుంటే ఎంఐఎం సభ్యులు వందే మాతరాన్ని అవమానిస్తూ వాకౌట్ చేయడం భారతమాతని, దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమే. అలాంటి ఎమ్మెల్యేలపై, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో వరుసగా హిందూ సాంస్కృతిక సంప్రదాయాలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. దేవాలయాలపై దాడులు, గోరక్షకులపై దాడులు, హిందూ దేవి దేవతల పట్ల అఘోరంగా మాట్లాడుతున్నా వారిపై చర్యలు తీసుకోకుండా ఎంఐఎం పార్టీతో అంటగడుతూ ఎంఐఎం ఇది విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావున హిందువుల శక్తి ఏంటో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాలని, ఏ ఓట్ల వలన అయితే అధికార పీఠం ఎక్కిండో ఆ ఓట్లతోనే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలని, అధికార పీఠం నుంచి దించేయాలని, అందుకు తెలంగాణలోని హిందువులంతా సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కుడిక్యాల రాములు, బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ నాయకులు చెప్పాల వెంకటరెడ్డి, నాయని సందీప్ కుమార్, నాగు ముదిరాజ్, మన్నే శేఖర్, భిన్నమైన ప్రభాకర్, కుమార్ గౌడ్, ఇప్పాస్వామి, బారు అరవింద్, పంజాల వెంకట్, అనిల్, తలారి రాజు, రొట్టెల దాస్, కదుల దేవేందర్, కర్నాల శ్రీనివాస్, శ్రీరామ్ కృష్ణ, శ్రీనివాసాచారి, ఎల్లం మధు, శాతన్ స్వామి, కురాస్వామి, రాజేశ్వర్చారి, శ్రీనివాసాచారి, రోహిత్, నాని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి తెలంగాణ అసెంబ్లీలో భాగంగా తెలంగాణ గేయం ఆలపించిన సందర్భంగా తెలంగాణ గేయ అనంతరం వందే మాతరం గీతం ఆలపిస్తున్న సమయంలో తెలంగాణ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆ సమయంలో బయటకు పోవడాన్ని మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన జాతీయ గీతాన్ని అవమానించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశంలో పుట్టి భారత రాజ్యాంగం చేత ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఆ విధంగా జాతీయ గీతాన్ని హేళన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ దేశం గాలి పిలుస్తూ జాతీయ గీతం అందించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెరిగారు, మన ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రుల స్వామి గారు ఒక సభలో ఒక పురోహితుడు ఒక ఎమ్మెల్యేను ఆశీర్దిస్తుంటే వాళ్ళ అమ్మిడికి ఏమన్నా తెలియదు రంజు కన్నడ లండుకడ అని చెప్పేసి మన వేద పండితులు హిందూ మతాన్ని తీవ్రంగా ఖండించినటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రుల స్వామి గారిని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతకి జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న ఏదైతే అసెంబ్లీ జరుగుతూ ఉందో అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈరోజు జాతీయ గీతం వందే మాతరం ఈరోజు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు ఆ గీతాలాపన జరుగుతూ ఉంటే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం ఏదైతుందో అది హీనమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే ఆశీర్వాదంలో కూడా ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి బాధ్యత స్వీకరిస్తూ ఉంటే కూడా దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ గారు కూడా ఈరోజు అవాక్కులు చెవాక్కులు హిందూ ఆశీర్వచనం మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఒక చర్య ఉంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా ముత్యాలమ్మ దేవాలయం మీద దాడే కానీ అదేవిధంగా ఈరోజు గోరక్షకుల మీద దాడే కానీ ఈరోజు అనేకమైనటువంటి హిందూ సాంప్రదాయాల మీద దాడులు చేస్తూ నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయం ఆవరణలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రావిపల్లి అమరసేనారెడ్డి మాట్లాడుతూ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో రానున్న కాలంలో మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రావిపల్లి అమరసేనారెడ్డి మాట్లాడుతూ మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహితరావు, మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే సొంత నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి 2 మోటార్లను అందించడం జరుగుతుందన్నారు. 2 సంవత్సరాల వ్యవధిలోని శాసన సభ్యులు ఎన్నికైన తర్వాత మండలానికి 50 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేశారన్నారు. రానున్న కాలంలో మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు, మైనంపల్లి హనుమంతరావులకు బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సూరారాములు, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పిఆర్ఓ రంగరాజు, కిషన్, పట్టణ అధ్యక్షులు కుమటబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, లింగంగౌడ్, సర్పంచులు రామచందర్ నాయక్, బాబు నాయక్, మాజీ సర్పంచ్ కుమ్మడ సత్యనారాయణ, జిల్లా లక్ష్మణ్ గౌడ్, సురేష్, రవీందర్ రెడ్డి, రమేష్, అంజిరెడ్డి, రిషికేష్, పంజాబాబు, సావల మహేష్, రాజిరెడ్డి, గురుగుల శ్రీనివాస్, బాబు నాయక్, సుధాకర్, రవి నాయక్, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలమంతా ఐక్యంగా నిజాంపేట్ మండలంలో రాబోయే ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మా శాసనసభ్యులు గౌరవనీయులు మైనంపల్లి రోహిత్ గారి సొంత నిధులతో మా నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 16 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీకి 2 మోటార్ల చొప్పున ఇస్తా అని చెప్పి మాకు వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా రాంపూర్కు సంబంధించి ఆ గ్రామంలో మసీదులో ఆనాడు మైనంపల్లి హనుమంతరావు గారు వేయించినటువంటి బోరుకు ఈరోజు మా శాసనసభ్యుడు తన సొంత నిధులతో సింగిల్ ఫేస్ మోటార్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడే మేమంతా పోయి అక్కడ డొనేట్ చేసి దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి బర్నింగ్ ప్రాబ్లం ఉండి నీళ్లు అందని పరిస్థితి ఉంటే బోర్లు కూడా వేపేయడానికి మా శాసనసభ్యులు, మా పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న గారు కూడా ముందుకు వచ్చి మాట చేయడం జరిగింది. ఈ 16 గ్రామ పంచాయతీల్లో మేమంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీని గెలిపించి మా శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారికి, అలాగే మా గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారికి మేము వారికి బహుమతిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఈ గతంలో ఏదైతే అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు దాంతోపాటు ఇంకొకటి రాంపూర్ కూడా ఇస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మా శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తాండాకు, ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మొన్న సుమారు 1 నెల క్రితం కూడా 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా మన మండలానికి మంజూరు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ రాబోయే ఏప్రిల్, మేలో కూడా ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా మన ప్రాంతానికి, మన మండలానికి ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా తన సొంత నిధులతో రాబోయే వేసవి కాలంలో ఎక్కడైతే బర్నింగ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉంటే అక్కడ తన సొంత నిధులతో బోర్లు కూడా వేయిస్తాడు. దానికి కూడా మేము మాట. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ అండ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ అండ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ
వ్యవసాయ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలపై ఏర్పాట్లు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా సందర్శించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కిసాన్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలను, శాస్త్రీయ సూచనలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంటల మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మంది రైతులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ రైతులు లేనిదే మనుగడ లేదన్నారు. రైతులు నష్టాలను ఓడ్చి భూమిని నమ్ముకుని ఆశలతో బతుకుతారని, వారిని ఎంతైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సంస్థలను కూడా అధికారులు రైతులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నల్కర్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, స్థానిక సర్పంచ్లు, రైతు సోదరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఆయనతో మాట్లాడినప్పుడు నాకు కూడా తెలిసింది, నాకు కూడా ఐడియా లేకుండే యాక్చువల్లీ మా కేవీకేలో ఏమేం రకంగా వాళ్ళే పని చేస్తున్నారు. బయో ఫర్టిలైజర్ కానీ, వర్మీ కంపోస్టింగ్ కానీ, వేరే వేరే రకంగా క్రాప్స్ తయారు చేయడం కానీ, మనకి చిన్న గోశాల పెట్టుకొని మా తెలంగాణ లోకల్ బ్రీడ్ కి పెంచడం కానీ అన్ని రకంగా పని చేస్తున్నారు. కానీ అది కొద్దిగా మన రైతులకి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికీ ఇక్కడ పిలిపించడం జరిగింది. నేను కూడా లాస్ట్ 2 వారంలో 2 మండలాలు విజిట్ చేశాను. కొంతమంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో మనకి లోకల్ లెవెల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సుహాసిని గారు చెప్పినట్లుగా మేబీ పందులు అది ఉండొచ్చు, కోతులు సమస్య ఉండొచ్చు. కానీ అది ఉన్నా కూడా మీ దాంట్లోనే కొంతమంది రైతులు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. చాలా దీంట్లో డౌట్స్ ఉంటాయి, ఎలా చేయగలుగుతాం, ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంది, ఇంకా ఏమేమి మనం చేయగలుగుతాం, కొత్త ఏం చేయగలుగుతాం. మీ దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళ ఫార్మర్స్ కూడా ఉన్నారు. మీకు 20 ఎకరాలు 30 ఎకరాలు వాళ్ళు కూడా ఉంటున్నారు. సో మీరు ఇది కొద్దిగా ఎగ్జాంపుల్ లాగా తీసుకొని కొద్దిగా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మన తరఫు నుంచి ఏదైనా సబ్సిడీ మనం ఇవ్వగలుగుతాం, అది ఇస్తాం. డెఫినెట్లీ దాంట్లో ఏం డిలే ఉండదు, ఏం డౌట్ ఉండదు. కానీ అది ఒక రకంగా మీరు ఇక్కడ నుంచి మెసేజ్ తీసుకొని పోతే మనకి ఈ కిసాన్ మేళా ఒకటి సక్సెస్ అవుతుంది. మనం ఇదే రెగ్యులర్ పబ్లిక్ మీటింగ్ లాగా అది చేయట్లేదు. ఎందుకు పిలిపించాము, మీకు అర్థం అవ్వాలి ఇది మేము ఏమేం చేయగలుగుతాం. ఇప్పుడు సుహాసిని గారు చెప్పినట్టుగా చాలా మంది మహిళలు రాలేదు. సరే, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయిన వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ ఎవరైనా ఇక్కడనే వచ్చారు, మీరు వెళ్ళి మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చెప్పాలి మనం ఇది కూడా చేయగలుగుతాం, ఇది నడుస్తుంది. ఒకవేళ మీకు ఫర్దర్ అవసరం అయితే మీ మండలికి కానీ మీ గ్రామ పంచాయతీ కానీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఇక్కడికి పిలుస్తాం మనం. ప్రకృతి వ్యవసాయ సాగుకు రైతులు ముందుకు రావాలని ఏడీఏ విజయ నిర్మల సూచించారు. చిన్నశంకరంపేటలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సాగుకు రైతులు ముందుకు రావాలని ఏడీఏ విజయ నిర్మల సూచించారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ విజయ నిర్మల మాట్లాడుతూ ప్రకృతి సాగు భూమికి రక్ష అన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు కోసం మండలంలోని మడూరు, సంగయ్యపల్లి, గజగట్లపల్లి, రుద్రారం, టీ మాందాపూర్ గ్రామాల్లోని ఒక్కొక్క గ్రామంలో 125 మంది చొప్పున 625 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 3 సిఆర్పీలను నియమించడం జరిగిందన్నారు. సిఆర్పీలు ప్రతి నెల రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో పండించిన పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఏఈఓలు శ్యామ్, మధుమిక, రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ మీరు వీసీబీ ఉంటారు నేచురల్ ఫార్మింగ్ మీద. సో నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, సాంప్రదాయ వ్యవసాయం బదులుగా ఇప్పుడు కొత్త నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ప్రజల్ని తినవాలని అందరికీ కూడా, ప్లస్ భూసారము దెబ్బతింటుంది కాబట్టి దీన్ని మార్చుకొని సహజంగా జీరో బడ్జెట్ అంటే అతి తక్కువ ఖర్చుతోటి
వ్యవసాయం చేసుకుంటే ప్రజల ఆరోగ్యాలు, భూమి ఆరోగ్యం, వాతావరణం బాగుంటుంది కాబట్టి దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. సో దీని ఏంటంటే మన శంకరపేట మండలంలో 3 క్లస్టర్స్ ఫామ్ చేసినారు. ఒకటి మడూరు క్లస్టర్, ఒకటి తర్వాత గౌలిపల్లి క్లస్టర్, శంకరపేటలో రుద్రారం, తర్వాత గౌలిపల్లి క్లస్టర్లో 2 విలేజ్లు, టీ మందాపూర్, గజెట్టపల్లి, మడూరులో 2 విలేజ్లు, సంగైపల్లి, మడూరు. సో ఈ మొత్తం 5 విలేజ్లు కలిపి మొత్తం 625 ఎకరాలకి మేము ఫార్మర్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనిలో నుంచి ఒక విలేజ్కి 2 సిఆర్పీలు అంటే రిసోర్స్ పర్సన్స్, వాళ్ళకి కేవీకి తునికిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయ్యారు ఆల్రెడీ. సో నెక్స్ట్ కూడా మీకు ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్, ఈ సిఆర్పీలు మీ విలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. దానికి ఏమేం చేయాలా, విత్తనం మొదటి నుంచి లాస్ట్ పంట అయిపోయేదాకా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా, అంటే ఎరువులు కానీ, ఫర్టిలైజర్, యూరియా కానీ, ఫాస్ఫేట్ ఇటువంటి వాడకుండా సహజంగా ఇట్లా పండించుకోవాలి. ఆవుపేడ కానీ వాడటం వల్ల పచ్చిరొట్ట ఎరువులతోటి. రెండవది కెమికల్స్, పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, అది ఈ మన కెమికల్ ఫార్మింగ్ కాకుండా మామూలుగా న్యాచురల్గా, అంటే నీమాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు, అగ్నియాస్త్రాలు, రసపల్లి కషాయం ఉన్నాయి కదా, వీటితో ఎట్లా చేసుకోవాలని చెప్పేసి మీకు నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ కేవీలో ట్రైనింగ్ అనేది కూడా మీకు వచ్చి మీ వీడియోలు చెప్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ కిట్స్ ఇస్తారు. కిట్స్తో పాటు మీకు కొన్ని కెమికల్స్ ఇస్తారు. ఏంటంటే సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా కానీ, ఇవన్నీ వేరుకుళ్ళు సంబంధించినవి కానీ, పంటల మీద వచ్చే పురుగులకు సంబంధించి కానీ, బయోలాజికల్ కంట్రోల్ అంటాం, జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. వాటి వల్ల ఏమిటంటే మీరు కెమికల్ వాడకుండా సహజంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీకు తయారు చేయడం నేర్పిస్తారు, లేదా మీరు వీటిని డెవలప్ చేయడం నేర్పిస్తారు. మీరు పౌడర్, 1 కిలో పౌడర్ని పచ్చులు పెడ కలుపుకుంటే అది 10 రోజుల లోపల మీకు పెరిగి మీకు చాలా అవుతుంది. దాన్ని పొలం చల్లుకున్నారు అనుకోండి, అది కంటిన్యూస్ పొలంలో డెవలప్ అవుతూ ఉంటుంది. సో మీరు బయట నుంచి పెట్టాల్సిన అవసరం లేదు, మీకు చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది. ప్లస్ ఆవులు ఉన్న వాళ్ళకి ఆవు పేడతోటి, ఆవు మూత్రంతోటి ఈ మనకు జీవమృతులు, ఘనజీవాలు తయారు చేస్తున్నారు. అవి నేలకు బలం ఇస్తుంటాయి. సో మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు అటెండ్ అయ్యారు గౌరవపల్లిలో. ఇందులో కొంత ఇంకో విషయమే లేదు. మీకు ఎలా అయిపోయిందంటే ఎక్కువ యూరియా చల్లేస్తే ఎక్కువ పచ్చగా అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. దానికి ఇప్పుడు సామర్థ్యానికి మించి మీరు వేసినంత మాత్రానే అది తీసుకుంటుందా? ఇప్పుడు ఒక మంచినీళ్ళు 1 లీటర్లో ఎంత ఉప్పేస్తాము, కరిగినంతసేపే కరుగుతుంది. అది తర్వాత ఎంత వేసినా కరగదు, అక్కడికి సాచురేషన్ అయిపోతుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. పోయినంతసేపు మనం ఎక్కువ మందులు వేసినా, ఎక్కువ పురుగు మందులు కొట్టినంత మాత్రాన పంట దిగుబడులు ఎక్కువేమి రావు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా మనకు ప్రకృతి వ్యవసాయం ఎందుకు అంటున్నామంటే, ప్రకృతిలోని ఇప్పుడు మార్పులు చాలా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వర్షాలు టైంకి రావట్లేదు, మీరు చూస్తున్నారు. నిన్న వాతావరణం ఎట్లుంది మన మెదక్లో, ఘోరంగా గాలులు, అకాల వర్షాలు. ఇవన్నీ దేనికి కారణం అంటే మనం వాడుతున్న పురుగు మందులు, కెమికల్స్, అన్నీ కాలుష్యం అయిపోయాయి. మనం వాడుతున్న కార్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి, అన్నిటితోని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైపోయింది. వాతావరణం ఎక్కువైపోయి ఏంటంటే పరిస్థితులు చాలా చేజారిపోతున్నాయి. మన భావితరాలకు మనం ఏంటంటే ఆరోగ్యమైన అంటే వాళ్ళకి ఆరోగ్యమైన లైఫ్ ఇవ్వాలంటే ఆరోగ్యమైన భూమి ఇవ్వాలి, ఆరోగ్యమైన పంట ఇవ్వాలి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఇప్పటి నుంచే మెల్లిమెల్లిగా కొద్దిగా అందుకే అంతా మొత్తం ఒకేసారి చేయమనట్లేదు. మొత్తం మండలంలో ఎన్ని ఊర్లు సెలెక్ట్ చేశారు? 5 ఊర్లు సెలెక్ట్ చేస్తున్నాం. కనీసం వీలైన ఓపికతో, బాధ్యతతో వచ్చినందుకైనా మీరు ఏం చేయాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. అంటే మన పశువుల ఎరువులు వాడడము, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు వాడడము, కెమికల్స్ తగ్గియడము, ఫర్టిలైజర్. అంటే ఒకే రోజు రాత్రి మీరు తక్కువ చేయమని చెప్పట్లేదు. బట్ మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, కనీసం 1 ఎకరానైనా మీరు చేసి చూడండి. మీ కూరగాయలు లేదంటే మీరు పండించుకునే వరి కానీ మీ ఇంటి మందమైనా మీరు ఫస్ట్ చేసి చూడండి, దానివల్ల ఎట్లుంటుందో ఏమో. అంటే ఒక ఆవును పెంచుకోండి, అట్లీస్ట్ ఆవు లేకపోతే ఒక బర్రెను ఏదో ఒకటి పెంచుకుంటే అది పాలు ఇస్తుంది, సైమల్టేనియస్గా మనకు ఎరువిస్తుంది. ఇప్పుడు అందరికి ఎట్లంటే ఓపికలు లేవు, అంతా యూట్యూబ్లు, అంతా ఏఐలు, ఇదే అయిపోయింది ప్రపంచం. కానీ ఇట్లానే కొనసాగితే మాత్రం మనము మానవాళి మనుగడకి చాలా కష్టార్థకం అవుతుంది. అసలు ఏంటి మన రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా దేశంలో 1,50,000 మంది ప్రాణాలను కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో కార్మికులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అలైవ్ అరైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా దేశంలో 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో కార్మికులు రోడ్డు ప్రమాదాల నివారణపై అలైవ్ అరైవ్ కార్యక్రమ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం మూలంగానే 95% ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 8,000 మంది మరణిస్తున్నారని, మరో 20% మంది తీవ్రంగా గాయపడడం, మరికొంత
మంది వికలాంగులుగా మారుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. హత్యల కంటే ఎక్కువ ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని 10 వాహనాలు తనిఖీ చేస్తే 7 మంది వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహన డ్రైవర్ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం మూలంగా బెలూన్ తెచ్చుకుంటాయన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా 350 మంది మృతి చెందుతున్నారన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు బ్రీత్ అండ్ ఎనలైజర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్, రామంపేట సిఐ వెంకట్రాజా గౌడ్, సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నూర్ క్రేత్పాల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చిలశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది, సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పరిశ్రమ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంటే తీసుకొని మొత్తం అన్ని శాఖల ద్వారా చేస్తున్న ఈ ప్రోగ్రాము. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ప్రతిరోజు మన దేశంలో దాదాపు 450 మంది చనిపోతున్నారు ట్రాఫిక్ యాక్సిడెంట్లో. 450 మెంబర్స్ యాక్సిడెంట్లలో ప్రతిరోజు, నాట్ ఇయర్లీ, ప్రతిరోజు 450 చనిపోతున్నారు. ఇయర్లీ 1.5 lakhs చనిపోతున్నారు దేశం మొత్తంలో. అలాగే మన తెలంగాణ వస్తే దాదాపు 8,000 మంది చచ్చిపోతారు. ఎవరి ఇయర్ 8,000 మంది చనిపోతున్నారు, ఒక 20,000 దాకా గాయపడుతున్నారు. మన జిల్లాకు వస్తే ఎవరి ఇయర్ 350 మెంబర్స్ ఆల్మోస్ట్ డైలీ ఒక చనిపోతున్నారు డైలీ యావరేజ్గా 5-6 మంది గాయపడుతున్నారు. సో ఇది ఇంత సీరియస్నెస్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు హత్యలలో మన హత్యలు అవన్నీ చూస్తే కూడా, హత్యలు చూస్తే మర్డర్స్ వాటిలో చూస్తే కూడా ఒక 40 మంది చనిపోతే, ఇలా చూస్తే 400 మంది చనిపోతాయి ఎవరి. అది మన నిర్లక్ష్యం వల్ల మన రాత అనుకుంటాం. రాత కాదు ఇది రాత కాదు, ఇది మన నిర్లక్ష్యం రాత. ఇది మన నిర్లక్ష్యం చేస్తే అవుతుంది. మొత్తం యాక్సిడెంట్లు 95% నిర్లక్ష్యం వల్ల అవుతుంది. ఓన్లీ 5% రోడ్లు కనపడక సంథింగ్ రోడ్ డిఫెక్ట్స్ కానీ అవునాయి, కానీ 95% మన వల్లనే అవుతున్నాయి, మన నిర్లక్ష్యం వల్లనే. ముఖ్యంగా జరిగే యాక్సిడెంట్లు కూడా మనం అనాలిసిస్ చేస్తే ఏమైందంటే 100 యాక్సిడెంట్లు 80 యాక్సిడెంట్లలో అయితే 2-వీలర్ కానీ లేకపోతే రోడ్డు దాటి దగ్గర అవుతున్నాయి. రోడ్డు దాటి దగ్గర ఉంటారు మనం నడిచేప్పుడు అట్లా అవుతుంది 80%. మిగతా లారీలు గిరీలు కానీ 20% ఉంది, అట్లా ఉంది. కాబట్టి బైక్స్ చాలా ఇంపార్టెంట్. బైక్ వాళ్ళకి చాలా చెట్టు బాగున్నది కదా. సో బైక్ వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే బైక్ మీద పడినప్పుడు కింద పడిపోతే తల తగిలితే ఏమవుతుంది, హెడ్ ఇంజరీ ఏంటంటే చాలా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవి బైక్ కావడానికి కారణం ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ నడపడం, హై స్పీడ్లో పోవడం, ఎక్కువ 120, 100 పెద్ద సీసీ బైక్స్ వచ్చాయి, వాటి మీద ఫాస్ట్గా పోవడం, ర్యాష్ నడపడం. దాంతో నెంబర్ 2 డ్రంక్ డ్రైవ్ చేయడం. డ్రంక్ డ్రైవ్ కూడా చాలా ఎక్కువ మన దగ్గర ఓవరాల్గా. ఇప్పుడు మన ఒకసారి ఈ రోడ్డు మీద 44 రోడ్డు కదా, ఇది 44 కదా, నేషనల్ 44 మీద నేను అంతకుముందు డీసీపీ చేశాను. ఇక్కడ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ చేస్తే మెడ్చల్ ఆ ఏరియాలో చేస్తే ఒక 10 లారీలు చెక్ చేస్తే 7 లారీల మంది తాగి ఉన్నారు. 7 లారీలు 5 o'clock, ఈవినింగ్ 5 o'clock డ్రంక్ డ్రైవ్ చేస్తాం. చూద్దామని చూద్దాం 5 o'clock ఎవరు ఉండాలి అని చెప్పి చేస్తే 5 to 6 మధ్యలో 10 లారీలు చెక్ చేసి 7 లారీలు తాగి ఉన్నారు. లారీలో బస్సులు లారీలు అవి పెద్ద లారీలు ఒక్కొక్కటి 8 times 8 times ఎట్టు ఉంటుంది. ఒక బస్సు కొట్టినా బస్సు ఎగిరిపోతుంది, తప్పదా? ఆర్టీసీ బస్సు కొట్టినా ఎగిరిపోతుంది, చచ్చిపోతాం. చాలా డేంజర్ ఉన్నది. సో దానివల్ల ముఖ్యంగా అది వస్తున్నది. సో ఇంకోటి హెల్మెట్ వాడట్లేదు చాలా మంది. హెల్మెట్ వాడితే ఏమైందంటే యాక్సిడెంట్ అయినా కూడా సేవ్ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెడ్ ఇంజరీ అయితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. హెడ్ ఇంజరీ కాకుండా ఎక్కడైనా కూడా కాళ్ళు జరుగుతాయి, మంచాలు పడతారు, తర్వాత ట్రీట్మెంట్ చేసుకుని వస్తుంది. బట్ ఏదో హెడ్ ఇంజరీ అయితే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు బైక్ యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు 80% హెల్మెట్ పెట్టుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి. అది ఏదో పోలీసు వాళ్ళు పడితే పెట్టుకొని బయటికి మొక్క తీసేస్తే అది లాభం లేదు. మా కోసం కాదు పెట్టేది కదా, మీకోసమే. ఎంతోమంది సేవ్ అయ్యారు వితౌట్ హెల్మెట్ పెట్టుకొని సేవ్ అయ్యారు. ఇంకోటి హెల్మెట్ పెట్టుకొని చాలా మంది ఇక్కడ స్ట్రిప్ పెట్టుకోరు. అది కూడా వేస్ట్, పెట్టినా పెట్టకుండా ఒకటే. వితౌట్ స్ట్రిప్ మీరు పెట్టినా పెట్టుకుని ఒకటే హెల్మెట్. కాబట్టి హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్ట్రిప్ గట్టిగా పెట్టుకోవాలి, స్టాండర్డ్ ఉన్నాయో పెట్టుకోవాలి. ఏమైనా స్టాండర్డ్ ఉపయోగించాలి. నాస్ రకం హెల్మెట్ వాడదు, మంచి హెల్మెట్ తీసుకొని వాడాలి. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సీట్ బెల్ట్ పెడితే ఏమవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకుని దాంట్లో బెలూన్స్ ఉంటాయి తెలుసుగా మీకు, బ్యాగ్స్, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఓన్లీ పెట్టుకున్నప్పుడే. పెట్టుకోకుండా ఉంటే అది ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మళ్ళీ డేంజర్ అది, చూసారు కదా. సో కాబట్టి పర్సనల్గా మీరు బండి నడుపుతున్నాము ఖచ్చితంగా హెల్మెట్ పెట్టారు. ఇద్దరు పెట్టుకోవాలి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్న పిలియన్ రైడర్, మెయిన్ రైడర్ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు పెట్టుకోవాల్సిందే. మీరు ఇద్దరు పడతారు కదా యాక్సిడెంట్ అయితే. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు పెట్టుకోవాలి. పిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెట్టాలి, ముగ్గురు పోతుంటే. ఖచ్చితంగా హెల్మెట్ మెయిన్గా హెల్మెట్ ఉపయోగించాలి. యాక్సిడెంట్ కాకుండా ఉండదు, అయినా కూడా సేవ్ అవుతాం. యాక్సిడెంట్ కాకుండా ఏం అవ్వలేము హెల్మెట్ పెట్టుకుంటే, బట్ సేవ్ అవుతాం, ప్రాణాలు పోకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అదొకటి. ఈ సీట్ బెల్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా పెట్టుకోవాలి. చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ యూనిట్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎట్లా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తెలియదు మనకి, ఏం చేస్తుందో తెలియదు. ఏం వస్తుంది, ముందులో బండి వస్తుందా, ఇంకా బండి వస్తుందా, ఏం అర్థం కాదు. దాంతో ఖచ్చితంగా కూర్చొని నేను ఆయన మొన్న మెదక్లో ఎప్పుడైంది 3 days బ్యాక్ ముగ్గురు చనిపోయారు. 3 days బ్యాక్ ఒక 13 years బాబున్నాడు. నేను పోయి చూశాను మొన్న పేపర్ వచ్చి తాగినాడు.
ఇద్దరు మామ అల్లుడు ప్లస్ మనవాడు ముగ్గురు చనిపోయారు స్పాట్లో. వాళ్ళు మాట్లాడి మనం వాళ్ళ కేసు కూడా దగ్గర కూడా వాళ్ళు మిగతా టైం మీద కూడా చేస్తాం. తెలుసు జనరల్ ఎట్లుంటే ఇంకోటి చనిపోతే కూడా చేసి కంప్లైంట్ చేసిన వాళ్ళు అంటారు. వాళ్ళు చూసి సిచ్యువేషన్ చూసి వాళ్ళని తీసుకొని నోరు చూసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇవన్నీ ఉంది. సో అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు. చెప్పేది ఇక్కడే అక్కడే జరగవచ్చు. ఇంకోటి మనకి ఏం కాదు అనుకుంటాము. ఎన్నిసార్లు అయితే యాక్సిడెంట్ ఒకటేసారి ఖతం. ఎన్నిసార్లు అవుతుంది. మరి నాకు ఎప్పుడు కాలేదు అనుకోవడం తప్పదు. నాకు ఎప్పుడు కాలేదు తప్పదు. నాకు ఎప్పుడు కాలేదు, నాకు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అంటావా అన్నాం కదా. సో తెలంగాణ తెలియదు తల్లి వరకు. కాబట్టి రాంగ్ సైడ్ పెట్టి పద్ధతి చేయొచ్చు. ఎటు దూరం ఉన్నా సరే అది పోయి డివైడర్ వేరే దగ్గర ఉన్నా సరే పోయి అక్కడ పోయి దాన్ని క్రాస్ చేసుకొని రావాలి. డివైడర్ దగ్గర ఎక్కడ ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఓపెన్ చేసుకుని రావాలి. అంతేగాని తొందరగా పోతే ఇక అదే లాస్ట్ ప్రయాణం కావచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన గణపూర్ వనదుర్గ ప్రాజెక్టు ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం 0.35 టీఎంసీల నీటిని విడుదల చేస్తే 1,00,000 ఎకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి అంది అన్నదాతలు గట్టెక్కనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన గణపూర్ వనదుర్గ ప్రాజెక్టు ఆయకట్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం 0.35 టీఎంసీల నీటిని విడుదల చేస్తే 1,00,000 ఎకరాల్లో సాగు చేసిన పంటల చేతుకు అంది అన్నదాతలు గట్టెక్కనున్నారు. వివరాల్లోకి వెళ్తే మెతుకు సీమలో 1905వ సంవత్సరంలో కరువు రక్కసి నుంచి ప్రజలను కాపాడేందుకు మంజీరా నదిపై కొల్చారం పాపన్నపేట మండలాల సరిహద్దులో గణపూర్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. మంజీరా నదిపై సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న గణపూర్ ఆనకట్ట వరకు సంగారెడ్డి, అందోల్, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పరిధిలో 100 కిలోమీటర్ల మంజీరా పరివాహక ప్రాంతం ఉంది. సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ప్రాంతంలో హత్నూరా, చీలప్చేడ్, కౌడిపల్లి, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ప్రైవేటు ఎత్తిపోతలు కాకుండా సుమారుగా 25 ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గణపూర్ ఆనకట్ట కింద MNFN కెనాల్ ద్వారా సుమారుగా 20,000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు భారీగా నిండి 60-70 టీఎంసీల నీరు వృధాగా పోయింది. సింగూరు ప్రాజెక్టుకు భారీ వరదలతో ప్రమాదం బారిన పడిందని, మరమ్మతు పనులు చేయాలని సెంట్రల్ వర్కింగ్ టీం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఆయనకట్టలో 16 టీఎంసీల నీరు ఉండగా 8 టీఎంసీలను వదలడంతో పాటు మరో 8 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు జిల్లాలో మిషన్ భగీరథ త్రాగునీటి కోసం అవసరమవుతాయని నిర్ణయించారు. గన్పూర్ ఆనకట్ట కింద జనవరి నెలలో రైతులు పంటలు సాగు చేశాక ఈ నిర్ణయం బయటపడడంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. మాఘ అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు నీటి విడుదలతో రైతులు సాగు చేసిన పంటలకు 90 రోజుల పాటు నీరు అందింది. పంటలు చేతికి వచ్చేందుకు మరో 30 రోజుల సమయం ఉండగా సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరో 30 రోజుల్లో పంటలు చేతికి రానున్నందున 10 రోజులకు ఒక విడతగా 0.35 టీఎంసీల నీటిని విడుదల చేసి సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంటలు చేతికందనున్నాయి. ఈ విషయమై నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెమోరాండం అందజేయడమే కాకుండా బుధవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆఫ్ వాటర్ ఉంది అధ్యక్ష. మాకు మెదక్ జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ కింద తాగునీరు అందించడానికి ఒక 2 టీఎంసీలు, అదేవిధంగా హైదరాబాద్ వాటర్ సప్లై కోసం 2 టీఎంసీ అయితే సరిపోతుంది. కాబట్టి 7 టీఎంసీలు ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ ఏమో 0.8 టీఎంసీ. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన, HMWS వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన ఏంటంటే తాగునీటికి సమస్య మరి ఎట్లయినా తీరుతుంది. కాకపోతే ఈ రోజు రైతులకు సంబంధించి లక్షల ఎకరాల్లో పంట స్టాండింగ్ క్రాప్ ఉంది కాబట్టి దాన్ని రక్షించే విధంగా ఈ ఒక 0.3 టీఎంసీని ఈ 2 రోజుల్లో కనుక వదలకపోతే ఈ పంట నష్టం జరుగుతుంది. కాబట్టి మరి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ నీళ్లు వదలాలని చెప్పేసి రైతుల పంటలు కాపాడాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సోదరిమణి సునీత లక్ష్మణరెడ్డి గారు చెప్పినటువంటి ఇరిగేషన్ సబ్జెక్ట్ మొత్తం కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మెదక్ డిస్టిక్ కొల్చారం మండల్ సంగాయపేట FPO చైర్మన్గా మాట్లాడుతున్నా. నా పేరు వెంకటరామరెడ్డి. మేము మాంజీరా పరివాహక ప్రాంతం కింద మాకు వ్యవసాయ పొలాలు ఉన్నాయి. దాని నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, మేము సొంత లిఫ్ట్ ఇరిగేషన్ వేసుకున్నాం. దాంతో దాదాపుగా మా సంగాయపేట విలేజ్లో ఒక 1000 ఎకరాలు, సుమారు 1000 ఎకరాలు వీటి మీద ఆధారపడి ఉన్నారు రైతులు. ఒక 1000 మంది రైతులు ఉంటారు మా దగ్గర ఇంచుమించు. అంతే తాండావాసులు కానీ ఇక్కడ దీని నుంచి మా దగ్గర ఏంది లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. దాని నుంచి ఒక 1000 ఎకరాలు కూడా ఆధారపడి ఉన్నారు. 1000 ఎకరాలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తోటే పారుతుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయినాయి. అదేవిధంగా మా మండల ఎన్గండ్ల, మాందాపూర్, కోనాపూర్, పైతర, తుక్కాపూర్, సంగాయపేట, గన్పూర్
ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందులో నీళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి మొన్న రిపేరు కోసమని బాగా నీళ్ళు వదిలిపెట్టడం జరిగింది. ఇంకొక 8 టీఎంసీలు ఏదో ఉన్నాయని అంటారు అధికారులు. దాని ప్రకారం మాకు ఏంటంటే ఒక 0.3 ఒక నీళ్ళు ఇడిచినట్టు అయితే ఈ మాంజీర పరివాహక ప్రాంతం ఇక్కడ మా మండలే కాకుండా వేరే మండలాలకు కూడా మంచి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అందరికీ దయచేసి అందరు దీని మీద దృష్టి పెట్టి అధికారులు కానీ మాకు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ చర్య తీసుకొని నీళ్ళు ఇడిపిస్తే రైతులు అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. లేదంటే కంట తడి పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకొక వారం రోజులు అయితే పొలాలు జోరెండలు అవుతున్నాయి కాబట్టి పొలాలు ఎండిపోతాయి. ప్రతి రైతు కూడా దాని మీద ఏంటంటే మనం గవర్నమెంట్కి కానీ దేనికి కానీ బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి నీళ్ళు ఇవ్వాలని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. దీని మీద కొంచెం అందరు అధికారులు దృష్టి పెట్టి నీళ్ళు ఇడిపిస్తారని కోరుకుంటున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలన్న మెదక్ జిల్లా కలెక్టర్. కౌడిపల్లి మండలం తుడికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిమా సింగ్. అట్టహాసంగా ముగిసిన మల్లారెడ్డి కల్పన కప్ టోర్నమెంట్. 66 క్రికెట్ జట్లు తలపడగా ట్రోఫీని కైవసం చేసుకున్న పీర్జాదిగూడ జట్టు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్న గజ్వేల్ బీజేపీ నాయకులు. గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు. 26,50,000 విలువైన 76 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.